అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే మనం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం బ్రిడ్జ్ 4వసారి గేట్లు ఎత్తడం జరిగింది. ఎందుకంటే అతి తక్కువ టైంలో 2 నెలల టైంలోనే 4వసారి కూడా ఇప్పుడు ఈరోజు గేట్లు ఎత్తడం జరిగింది. అయితే మనకు పైనుంచి కర్ణాటక తుంగభద్ర నుంచి కానీ నిన్న మొన్న పడ్డ వర్షాల ద్వారా కానీ పైనుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో మనకు ఈరోజు మళ్ళీ గేట్లు ఎత్తడం జరిగింది. అయితే భక్తులు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా చాలా వరకు డ్యామ్ చూడడానికి కానీ అక్కడ వినాయకుని నిమజ్జనం చేయడానికి కానీ పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున వస్తుంటారు. కాబట్టి మీరు ప్రభుత్వం అక్కడ మనకు ఫారెస్ట్ ఆఫీస్ సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా వెళ్ళాలని, దాంతోపాటు ఎక్కడైనా అడవిలో బండ్లు ఆపినప్పుడు మనం తినే పదార్థాలు కానీ మనం తిన్న తర్వాత చెత్తా చెదారం కానీ జాగ్రత్తగా అక్కడ ఉన్న ఉండిలో వేయండి. ఎక్కడ పడితే అక్కడ ఆపకండి దయచేసి. దాంతోపాటు మనం రోడ్డు పక్కల చాలా వరకు మనకు కోతులు ఉంటాయి. ఈ వానరసేన అనేది ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. కాబట్టి మీరు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు రోడ్ల పైన విసిరి వేయకుండా బండి ఒక వెహికల్ ఆపి అక్కడ పక్కన రోడ్డుకు పక్కలో పెట్టండి దయచేసి. ప్రతి ఒక్కరూ కొన్ని నియమ నిబంధనలు పాటించండి. ఒకవేళ మీరు చట్టరీత్యమైన చర్యలకు పాల్పడితే ఎటువంటి ఉపేక్షణ లేకుండా ఫైన్లు వేయడం కానీ జైలు శిక్ష వేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఈ కొద్ది సమయంలో రీసెంట్ గా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఈ విధంగా ఇబ్బంది పడ్డారు. కాబట్టి దాంతోపాటు గేట్లు ఎత్తిన ప్రాంతంలో ఆ టర్నింగ్ల దగ్గర కానీ అక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది మీకు ఎక్కడ కేటాయించారో అక్కడ పెట్టిరండి. సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు రోడ్డు పక్కన అడ్డగోలుగా ఆపకుండా రోడ్డు కిందికి దించి పెట్టుకోవాలని, ఇంకోసారి గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నిమజ్జనానికి వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ వెనుక మీతో పాటు తీసుకెళ్లే వాళ్ళని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తే అంత జాగ్రత్తగా తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోయి నీళ్ళ దగ్గర స్నానాలు చేసేటప్పుడు కానీ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ డ్యామ్ దగ్గర ఆగినప్పుడు కానీ తగిన జాగ్రత్తలు పాటించండి. మనతో పాటు మనకు వచ్చిన వాళ్ళని సురక్షితంగా మనకి ఇంటికి చేర్చినప్పుడే దానికి సరైన విలువ ఉంటుంది. దయచేసి మీరు ఆ నల్లమల అడవిలో డ్యామ్ దగ్గర తగిన జాగ్రత్తలు పాటించాలని మా ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.